ఇది చాలా విశేషమైన పండుగ. సంక్రాంతి పండక్కి ఒక విశేషం ఉంటుంది. ప్రకృతి కూడా పులకరిస్తుంది. మనం బెంగళూరు డిస్టిక్ లో శివగంగ అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వతము 4 వైపులా 4 రకాలుగా, ఓ దగ్గర లింగాకారం, ఓ దగ్గర శూలాకారం, ఓ పక్కన గణపతి, ఇంకో పక్కన నంది, ఇట్లా 4 వైపులా 4 కనిపిస్తుంది. ఈ మెట్లు ఎక్కి బాగా పైకెక్కిన తర్వాత అక్కడ ఒక పరమేశ్వరుడి శివలింగం ఉంటుంది. అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావిలో ఏ సమయం అయితే సూర్యనారాయణమూర్తి మకరంలోకి ప్రవేశించాడు అని మనం పంచాంగంలో రాస్తామో, ఒక్క 40 ఔన్సుల నీరు ఆ బంగారపు తొట్టిలో ఊరుతాయి. అందులో నుంచి 2 చెంబులు నీళ్లు తీస్తారు. తీసి సగం మైసూర్ రాజుకు పంపిస్తారు. సగం వచ్చినటువంటి జనాలకి చక్కగా తీర్థంగా ఇస్తారు. ఆ కొండ ఎంత విశేషమయ్యా అంటే, లోపల ఉన్న శివలింగానికి ఎవరైనా సరే నెయ్యి తీసుకొని వెళ్లి రాస్తే అది వెన్నపూస కింద మారుతుంది. ఈ రోజుకి ఎప్పుడైనా ప్రాసెస్డ్ వెనక్కి రావడం చూడం, కానీ ఈ రోజుకి మనం వెళ్లి దీనికి భక్తక్కర్లా, నాస్తికుడు వెళ్లి నెయ్యి తీసుకొని రాసినా అక్కడ నెయ్యి వెన్నపూసగా మారుతుంది. 1. 2, ఆ కొండకున్న మహాత్మ్యం ఏమిటి అంటే, బాగా వర్షం పడ్డప్పుడు నీళ్లు లోపలకుంటాయి. ఎంత ఎండ వచ్చి బయట నీళ్లు ఎంత తగ్గిపోతే అంత ఆ బావిలో నీళ్లు పైకి వస్తాయి. ఈ కొండంతా చాలా విశేషమైనటువంటి కొండ. గంగ ఊరుతుంది అంటారు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి ప్రకృతిని కూడా పులకరింపజేసేటటువంటి పండగ ఈ మకర సంక్రాంతి పండగ.